కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదమ్మా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగుందండి. మరి మొన్న చూసుకుంటే పేరుని నాని కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏముందమ్మా, ఒకరి గురించి ఎందుకు ఆయన అందరినీ కోస్తాం చంపుతాం అంటున్నారు. ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు. ఆయన కోసి చంపి గెలిచాడు ఆయన. చంపితే అలాగెలాగా? అలాగే మరి కొడాలి నాని మళ్ళీ గుడివాడ వస్తాడు, ఇప్పుడు రండి ఎవరు వస్తారో గుడివాడ అని చెప్పి పేరు నాని గారు అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఆయన మాటలు మాట్లాడేది తప్పే, కానీ ఎంతగానో చంద్రబాబు నాయుడు తిట్టారు చేశారు అప్పుడంతా. కానీ ఇప్పుడు ఏదో ప్రజలను ఎన్నుకొని ఆయన గెలిచాడు. మరి ఇప్పుడు కూడా అలాగే ఎందుకమ్మ మాట్లాడాలి? పేరు నాని గారు మరి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు కదమ్మా, అది అలా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఆయన పొడితే ఎవరు వచ్చి పొడిపించుకుంటారా? ఆయన చంపితే చంపించుకుంటారా? చంపించుకోరుగా, మరి అది తప్పేగా. అమ్మ మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, మరి ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే తీర్చడం కానివ్వండి, ఎలా అనిపించింది? బాగుందమ్మా, ఆయన పెన్షన్ ఇస్తున్నారు, ఏదో మందులకు అవి తెచ్చుకుంటున్నాం మా ఆట లేని వాళ్ళం. ఏదో బతుకుతాడని పేరు చెప్పుకొని ఆయన రావాలి మళ్ళీ కూడా అనుకుంటాడు. మరి అలాగే మొన్న చూసుకుంటే మెగా పేరెంట్స్ మీటింగ్కి మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదమ్మా, వెళ్ళి అక్కడున్న పిల్లలకి క్లాస్ కూడా చెప్పడం జరిగింది, ఎలా అనిపించింది? ఒక సీఎం అయ్యుండి వెళ్ళి బాగా చేశారు. అది ఒక ఇంట్లోకి కూడా వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు పేదలు ఉంటే మేము డబ్బులు ఇస్తాము, మేము మీకు కొట్టు పెట్టిస్తాం అన్నీ మాట్లాడమ్మా పక్కన కూర్చొని. చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఏ నాయకుడు వచ్చి కూర్చుంటారు, ఏ ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటారు చెప్పండి? చాలా బాగా చేస్తారు. ఆ పిల్లలతో మరి కొంచెం టైం స్పెండ్ చేసి మరి ఆయన సరదాగా గడపడం కానివ్వండి, వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయడం కానివ్వండి, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. కానీ ఆయన మామూలు మనిషిలాగే, ఆయన ఏ గర్వం ఏది లేకుండా వచ్చి కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీకు నేనున్నానని ఆయన చెప్పి హామీ ఇచ్చినందుకు మరి ఆయన ఇంకా 10 కాలాలు చల్లగా బతకాలని మేము అనుకుంటాం. గతంలో ఏ సీఎంనైనా ఇలా చూసారా? చూడలేదమ్మా, ఎప్పుడు చూడలే. ఇది వరకు కూడా అప్పటి నుంచి ఆయన గెలిచారు వస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఆడపిల్లలు 2 ఉంటే డబ్బులు వేసారు, అన్నీ బాగా చేశారు. ఇప్పుడు బాగా చేస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నా కూడా మరి రోజా గారు విమర్శిస్తున్నారు కదమ్మా, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒక బూటకం మేనిఫెస్టో అని చెప్పి అని అంటారమ్మా. వాళ్ళు ఎన్నో అంటారు, ఎన్నెన్నో అంటారు. కిట్టినోళ్ళు ఎన్నో చేస్తారు, ఎన్ని మాటలైనా అంటారు. మరి మాకు ఆయన చేస్తాను కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాను. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? బాగుందమ్మా, ఈ ప్రభుత్వం బాగుంది. కానీ ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇస్తారు అని మాకు నమ్మకం. ఇన్ని రోజుల నుంచి నమ్మకం లేదు, ఈయన ఇస్తారని నమ్మకంగా ఉన్నాం.